ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయ వాడకుండా సింపుల్గా బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా ఒక 1/2 కిలో బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఈ ముక్కల్ని మనం ఒక 10 నిమిషాల పాటు అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ బీన్స్ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఇందులో ఉన్న నీరంతా వంపేయాలి. అలా వంపేయటానికి మనం చిల్లుల గిన్నెలో కానీ లేదా స్ట్రైనర్లో కానీ వీటిని వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత బీన్స్ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం మంటను సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నట్లయితే మీరు మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి, త్వరగా అడుగుంటుంది కాబట్టి. స్టీల్ ప్యాన్లో అయితే మంటని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. బీన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ఇక్కడ కారం రెడీ చేసుకుందామండి. దానికోసం నేను ఒక మిక్సీ జార్లో కొంచెం కారం అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని పుట్నాలు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో మనం ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. వీటిని ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. పుట్నాలు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు బీన్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకుందాం. ఈ కారం వేసుకొని ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను చివరిగా ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా ఈజీగా మనకి బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనకి ఈ కర్రీ పప్పులోకి సైడ్ డిష్తో చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.